హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహాప్రస్థానం టీవీ. ప్రస్తుతం మనం ఇచ్చాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రియా విజయ గారి కూతురుతో మనం ఉన్నాం. ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్న జాగృతి గారితో నియోజకవర్గంలో అసలు ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంటో ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. నేను కూడా అమ్మగారితో పాటు ప్రచారంలో పాల్గొంటాను అనుకుంటూ పాల్గొంటున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది ఇచ్చాపురం నియోజకవర్గంలో? చాలా డెవలప్మెంట్ అయ్యింది. నేను ఇంతకు ముందు ఒక 5 years బ్యాక్ చూస్తే అప్పుడుతో ఇప్పుడు కంపేర్ చేస్తే చాలా డెవలప్మెంట్ అయ్యింది. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు నిజంగా ఆదుకుంటున్నారు, సింపథెటిక్ గా చూస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. బికాస్ ఇంతకు ముందు మనం ఆలోచిస్తే మన ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లోని ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వచ్చేది పెన్షన్ కి. ఎంతో దూరం వెళ్ళి ఎండలోని వేడిగలోని వెయిట్ చేసి వాళ్ళ కోసం ఎదురు చూసి ఆ పెన్షన్ తీసుకోవాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు జగన్ గారు గవర్నమెంట్ లో ఒక వాలంటీర్ ఏవైతే సిస్టమ్ పెట్టారో, ఒక ఎఫిషియెంట్ సిస్టమ్, వాళ్ళ ఇంటికి తెచ్చుకొని వచ్చి వాళ్ళకి ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా ఒక డెడికేటెడ్ పర్సన్, బేసిక్లీ ఒక వాలంటీర్ అంటే ఎవరు, ఒక 50 households కి ఉంటున్న ఒక డెడికేటెడ్ పర్సన్. ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళని చూసుకుంటారు. వాళ్ళు ప్రతి స్కీమ్ ఏమొస్తున్నాయో అన్ని ఎలిజిబిలిటీ చూస్తారు. వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేకుండా వాళ్ళకి అన్ని కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుంటున్నారు. సో నేను చెప్పాలంటే ఐ థింక్ అందరూ హ్యాపీగా ఉన్నారు రిలేటివ్లీ. అండ్ ఇప్పుడు ఇష్యూస్ ఏమైనా అని అనాలంటే ఐ థింక్ కొన్ని దగ్గరలా చాలా ఊర్లలో నేను చూశాను. అండ్ మన బేసిక్ నీడ్స్ ఏమైతే ఉంటాయో, మన ఉండడానికి కరెంట్, వాటర్, రోడ్, ఇవి 3 బేసిక్ నీడ్స్. అండ్ అవి కంప్లీట్లీ ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు, ప్రాసెస్లో ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చాపురం బ్రిడ్జ్ కూడా మొన్నే మా మదర్ శాంక్షన్ చేశారు, ఒక 10 crores ప్రాజెక్ట్. ఇది ఎలక్షన్ అయిపోగానే స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ ఆ పనులు ఏమైతే ఉన్నాయో అవన్నీ నోటెడ్లో ఉన్నాయి అండ్ అవన్నీ చేస్తున్నారు మా ఇద్దరు పేరెంట్స్ దాని మీద వర్క్. సో ఐ థింక్ ఇష్యూస్ ఉన్నాయి, అవి ఐడెంటిఫై చేస్తున్నారు, అవి ఇన్ఫ్యాక్ట్ వర్క్ కూడా చేస్తున్నారు దాని మీద. మీ చదువు నిమిత్తం చాలా రాష్ట్రాలు మీరు తిరిగి ఉన్నారు. పక్క రాష్ట్రాలకి మన రాష్ట్రానికి ఏమైనా డెవలప్మెంట్ పరంగా కానీ సమస్యల పరంగా కానీ మీరు ఏమైనా గ్రహించారు? డెఫినెట్లీ జరుగుతున్నాయి. యాక్చువల్లీ నేను జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో, ఇప్పుడు 99.5% సక్సెస్ రేట్ ఏమైతే ఉన్నాయో అన్ని నేను బెంగళూరులో ఉన్నాను. నేను ఈవెన్ ఏ స్టేట్లో మనం చూసినా దేనికి ఇంత ప్రజల కోసం ఆలోచించిన, ఇంత చేంజెస్ చేసిన, రూట్ కాజ్ అంటే రూట్ లెవెల్ నుంచి, గ్రౌండ్ లెవెల్ నుంచి చేంజెస్ చేసిన ఏ గవర్నమెంట్ బహుశా నేను చూడలేదు. అంత ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మన ఉమెన్ కోసం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, మన డోక్రాలు, వాళ్ళకి లోన్స్ కానీ, రుణమాఫీలు కానీ, ఎక్కడ ఇంతలాగా నేను సక్సెస్ రేట్ చూడలేదు మన వేరే రాష్ట్రాల్లోని. అది మన రాష్ట్రంలోనే ఇంత వైడ్ స్ప్రెడ్లో విలేజెస్లోని ఆల్మోస్ట్ 90% మహిళలు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నారు, 90% పార్ట్లో ఉన్నారు, 90% అందుతున్నారు బెనిఫిట్స్. సో మన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా జనాలు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే అందుకోవాలో వాళ్ళకి కరెక్ట్గా అందుకుంటున్నాయని నేను చెప్పగలను. అండ్ ఇదే ఒక ప్రౌడ్ పాయింట్ మన స్టేట్కి, బికాజ్ మనం అనుకున్నవి కరెక్ట్గా చేస్తున్నాం. అంతకు మించి ఇంకేం కావాలి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల్లో మీకు నచ్చిన పథకం ఏదమ్మా? ఫీజ్ రియంబర్స్మెంట్ ఏమైతే ఉందో ఐ థింక్ అది అన్నిటికన్నా బెస్ట్ పథకం. ఎందుకు అంటే మనం చూస్తే ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఉన్నారో, జగన్ గారు మన పిల్లల కోసం చాలా చేస్తున్నారు. పిల్లలు ఎవరు ఓటింగ్ చేయరు, బట్ ఆయన మన జనరేషన్ గ్రౌండ్ కాజ్, మన ఎవరైతే మన నెక్స్ట్ ఎలక్షన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ కోసం ఒక విజనరీ లీడర్ ఆయన. వాళ్ళందరూ ఏ ఓట్ లేకపోయినా వాళ్ళందరికీ వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు చదివితే వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీసే అప్లిఫ్ట్ అవుతాయి అని చెప్పి వాళ్ళని బాగా ఆలోచించి వాళ్ళు చదువుకోవాలని ఇప్పుడు స్కూల్స్, నాడు నేడుతోని స్కూల్స్ అన్ని బాగా చేశారు. దాని స్కూల్స్ ఆల్మోస్ట్ గ్రానైట్ ఫ్లోరింగ్స్, టాయిలెట్స్. ఇప్పుడు మనం ఇండియాలో చూసామనుకోండి, 70% యాక్చువల్లీ టాలెంటెడ్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వస్తారు. దాంట్లోని less than 30%కి ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, less than 50%కి టాయిలెట్స్ ఉంటాయి. అదే జగన్ గారు వచ్చాక 88% స్కూల్స్కి గ్రౌండ్స్ ఇచ్చారు, 89% కన్నా ఎక్కువ స్కూల్స్కి టాయిలెట్స్ ఉన్నాయి ఇప్పుడు. సో మనం చూసామనుకోండి, ఈ స్కీమ్స్ ద్వారా ఆయన కంప్లీట్లీ అప్లిఫ్ట్ చేశారు అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక మోడల్ యూజర్ అయ్యారు. మన గవర్నమెంట్ ఒక మోడల్ యూజర్ ఈ గవర్నమెంట్ స్కూల్స్కి. సో మనం చూసామనుకోండి, ఇవన్నీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేను చెప్పగలను. అండ్ ఈవెన్ ఫీజ్ రియంబర్స్మెంట్, చంద్రబాబు నాయుడు గారి టైంలో 16 lakh స్టూడెంట్సే బెనిఫిషరీగా ఉండేవాళ్ళు ఫీజ్ రియంబర్స్కి, అది కూడా 40% అయ్యేది ఫీజ్ రియంబర్స్మెంట్. బట్ జగన్ గారి టైంలో 100% ఫీజ్ రియంబర్స్మెంట్ అయ్యింది అందరికీ. అండ్ బెనిఫిషరీ స్టూడెంట్స్ అయితే 33 lakh అయ్యారు, విచ్ ఇస్ అ లాట్ చెప్పాలంటే. మనం ఇదే ఒక ప్రతిరూపం అని అనగలను. మేడం గారు, ఏపీ స్టేట్ డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారంటారా, లేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు సాధ్యం అవుద్ది అనుకుంటున్నారా?
ఇప్పుడు మొన్న జగన్ గారు ఒక ఇంటర్వ్యూలో యాక్చువల్లీ చెప్పారు. మన స్టేట్ డెవలప్‌మెంట్ అనేది అంటే ఏంటి? డెవలప్‌మెంట్ అంటే ఒక బిల్డింగ్ లేపేయడమా? ఒక జాబ్ క్రియేషనా? జాబులు మీరు ఎన్ని జాబులు ఇచ్చేస్తే అది డెవలప్‌మెంట్ అవుతది. జాబ్ వచ్చేస్తే డెవలప్‌మెంట్ కాదు. ఒక స్టేట్ ఎకానమీకి మనం కాంట్రిబ్యూట్ చేసేది నాట్ జస్ట్ మన ఎంప్లాయ్‌మెంట్. మన ఏవైతే ఇండస్ట్రియల్ సెక్టర్ ఉందో, ఇండస్ట్రియల్ సెక్టర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్టర్ అండ్ ఈవెన్ మన ఆహ్, ఈ ఎంఎస్ఎంఈస్ ఇవన్నీ డెవలప్‌మెంట్‌కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. చంద్రబాబు నాయుడు గారు టైంలోని మేబీ అందరూ అంటారు హైదరాబాద్ చేశారని. జాబ్స్ అని, కంపెనీస్ అని. బట్ అది ఎంతవరకు కాంట్రిబ్యూట్ అవుతున్నాయి? బికాజ్ మన స్టేట్‌లో ఇప్పుడు మాక్సిమం మనం చూస్తే 60% ఆఫ్ ద పీపుల్ అగ్రికల్చరల్ ఇన్‌కమ్ మీద డిపెండెంట్ అయ్యి ఉన్నారు. జగన్ గారు ఫార్మర్స్‌ని ఆదుకున్నారు కంప్లీట్‌లీ అలా చూస్తే. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కింద ఎవరొస్తారు? మన ఆటో రిక్షాస్ కానీ, మన బార్బర్స్ కానీ, మన వుమెన్. వాళ్ళు వుమెనే క్యాటిల్ కొంటేనే కదా! వాళ్ళు షీప్, ఈ కౌ ఇవన్నీ కొంటేనే కదా ఎకానమీ రన్ అవుతది ఒక రకంగా. వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ వాళ్ళకి పెట్టడం, ఆటో వాలాస్‌కి, మన ఫిషర్‌మెన్స్‌కి వీళ్ళందరూ యాక్చువల్లీ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌కి కాంట్రిబ్యూట్ అవుతారు. అండ్ ఈ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ డెవలప్‌మెంట్‌కి కాంట్రిబ్యూట్ అవుతది. సో, మనం ఏమైతే చంద్రబాబు నాయుడు గారు అందరూ అంటారో, హైలైట్ చేస్తున్నారో అదొక పార్ట్ ఆఫ్ డెవలప్‌మెంట్ అని అంటాను. బట్ బిగ్గర్ ఇండికేషన్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఏమైతే ఉందో అది జగన్ గారు చేస్తున్నారు. అండ్ దానికే ప్రతిరూపం మన స్టేట్ జీఎస్డిపి పర్సెంటేజ్. బికాజ్ మనం చూస్తే మనది 16% ఉంది. మన ఇండియాలోని లీడింగ్‌లో ఉంది ప్రస్తుతానికి మన జీఎస్డిపి రేట్. బట్ అదే మీరు యావరేజ్‌న ఇండియాలోని ప్రతి స్టేట్‌కి యావరేజ్ గ్రోత్ ఆఫ్ జీఎస్డిపి ఓన్లీ 14%, బట్ మనది 16%. సో, మన ఏమైతే చేస్తున్నామో ఇది క్లియర్‌లీ బాగా వర్క్ అవుతుందని నేను అనగలను. మన రాష్ట్రంలో ఉన్న యువతకు మీరు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఈ రాజకీయాల పరంగా కావచ్చు, లేకపోతే ఓటింగ్ పరంగా కావచ్చు. నేను యూత్‌కి ఏమి చెప్పాలనుకుంటున్నానంటే, యాక్చువల్లీ నేను వాళ్ళని పర్సుయేట్ చేయాలనుకోవట్లేదు మాకు ఓటేయండి అని. బట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు మాకు ఓటేయండి అని. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, చాలామంది యూత్‌కి మనం స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ఆఫరింగ్స్ కంప్లీట్‌లీ తెలీదు. ఇప్పుడు మీకు కంప్లీట్‌లీ తెలియలేదనుకోండి, మనమేమిస్తున్నామో మీరు బెనిఫిట్ ఎలా తీసుకోగలరు? అది వెరీ ఇంపార్టెంట్ కదా! మనం ఒక వెల్ అవేర్ ఓటర్ అయి ఉండాలి. అండ్ ఇప్పటి నుంచే కాదు, మీరు రేపొద్దున ఒక డెసిషన్ చేయాలంటే బికాజ్ యూత్ ఒక యూత్ అనుకుంటున్నాం. కానీ మనం ఇప్పుడు ఒక పర్సన్ ఓట్ ఆళ్ళొక్కళ్ళకే ఎఫెక్ట్ అవ్వట్లేదు. వాళ్ళ పేరెంట్స్‌కి, వాళ్ళ అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, వాళ్ళ నేబర్స్ ఇన్‌ఫాక్ట్ ఒక ఎంటైర్ స్టేట్‌ని ఎఫెక్ట్ చేస్తుంది ఆ ఒక్క ఓట్. సో, వాళ్ళు అది బాగా కేర్‌ఫుల్‌గా ఆలోచించి డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్‌గా చేసి, వాళ్ళు కంప్లీట్‌లీ వాళ్ళ ఏమైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళకి ఇన్ అండ్ ఔట్ తెలిస్తే కానీ వాళ్ళు దాన్ని యుటిలైజ్ చేసుకోలేరు. అండ్ వాళ్ళు అది యుటిలైజ్ చేసుకుంటే కానీ వాళ్ళు ముందుకెళ్ళలేరు. అండ్ అది కంప్లీట్‌లీ తెలుసుకొని వాళ్ళు కంపేర్ చేయాలి. వాళ్ళు ఏసే ఓట్ నేను కరెక్ట్‌గా వేస్తున్నానా లేదా అని 2 సార్లు ఆలోచించి కరెక్ట్‌గా ఎయ్యాలి. అది నేను చెప్పాలనుకుంటున్నాను. అమ్మా, నాన్న ఇద్దరు కూడా రాజకీయాల్లో ఉన్నప్పటికీ మీరు ఏ రోజు కూడాను నాకు తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ దూరమైంది అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? లేదంటారమ్మా? హానెస్ట్‌లీ ఇంతకుముందు చిన్నప్పుడు బాగా ఎక్కువ అనిపిచ్చేది. ఎందుకు వాళ్ళకి నాకన్నా పాలిటిక్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అని అనిపిచ్చేది. బట్ ఇప్పుడు నేను ప్రజల్లో తిరుగుతున్నప్పుడు నాకిప్పుడు అర్థమవుతుంది. ఇన్ని మంది మా పేరెంట్స్ వాళ్ళకి నేనెవరు కాదు. నన్నంతలాగా చూడరు. బట్ మా పేరెంట్స్ డాటర్ అనంగానే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. నా ఎనకాల ఆ ఊర్లో నేను తిరిగితే నా ఎనకాల తిరుగుతారు. వాళ్ళు చాలా పనులుంటాయి. ఇంట్లో వంటలు చేసుకోవాలి. నేను ఒకవేళ ఏ టైం వెళ్ళినా బట్ అయినా సరే వాళ్ళు నా ఎనకాల తిరుగుతున్నారు అంటే అది ఒక గర్వమైన విషయం ఈరోజు నాకని నేను చెప్పగలను. అండ్ ఆ తర్వాత నాకు ఈరోజు అర్థమవుతుంది. మా పేరెంట్స్ ఎంత ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి ఎంత అవసరం, మనం ఎంత హెల్ప్ చేయాలి అని ఈరోజు నాకనిపిస్తుంది. మీ చేతిలోనే పవర్ ఉంటే మీరు ఇక్కడ ఇచ్చాపురం ప్రజలకు ఎటువంటి అభివృద్ధి చేస్తారు? నా చేతిలోనే పవర్ ఉంటే హానెస్ట్‌లీ నేనిక్కడ కంప్లీట్‌లీ ఇప్పుడు మన బేసిక్ నీడ్స్ ఏమైతే ఉందో, అది నేను కంప్లీట్‌లీ వాళ్ళకి రోడ్స్ అవ్వనివ్వండి, వాళ్ళ వాటర్ అవ్వనివ్వండి, ఎలక్ట్రిసిటీ అవ్వనివ్వండి, ఇవన్నీ నేను కంప్లీట్‌లీ వాళ్ళకిస్తాను. బికాజ్ అవి బావుంటే మనం ముందుకి మన బేసిక్ నీడ్స్ ఫుల్‌ఫిల్ అవుతాయి కానీ మనం చూసుకోగలం. అండ్ మనం బేసిక్ ఉండడానికే మనకి లేకపోతే మనం ఎలా వేరేవి ఆలోచించగలం. సో, నాకు తెలిసి నేను అవి ముందు పెడతాను. అమ్మగారు, నాన్నగారు కలిసి ఉద్దానం ఫౌండేషన్ అనేది పెట్టున్నారు. ఈ ఉద్దానం ఫౌండేషన్‌లో అసలు ఎటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు? ఉద్దానం ఫౌండేషన్ ద్వారా మమ్మీ, నాన్న చాలా 2009 నుంచి పెట్టారు యాక్చువల్లీ. 2009 నుంచి డయాలిసిస్ యూనిట్స్ మన సోంపేటలోనే అక్కడ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ తర్వాత మన ఉద్దానం పేషెంట్స్‌కి మా నాన్న ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన సాలరీ ఇవ్వడం.
వాళ్ళ మందులు ఖర్చులకి ఇవ్వడం అండ్ అంబులెన్స్ సర్వీసెస్. మన కిడ్నీ పేషెంట్స్కి కోవిడ్ టైంలోని అంబులెన్సెస్ తిరిగాయి, వాళ్ళకి ఫ్రీగా పట్టుకొని వెళ్ళాయి, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా. అండ్ మెడికల్ క్యాంప్స్ ఏమైతే ఉంటాయో మన వైజాగ్ నుంచి హాస్పిటల్స్ కానీ మన శ్రీకాకుళం నుంచి హాస్పిటల్స్ కానీ పిలిపించి మన వాళ్ళందరికీ ఇక్కడ మెడికల్ క్యాంప్స్ అవన్నీ అరేంజ్ చేయించారు. వాళ్ళందరికీ టెస్ట్ చేయించి డాక్టర్స్ని పట్టుకొని వచ్చి వాళ్ళకి మందులు అవన్నీ రాయించి వాళ్ళ ఆరోగ్యంగా ఉండేలా చూశారు. ఈ ఆన్ టాప్ ఆఫ్ ద మైండ్ ఇవి. జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ పొలిటీషియన్ అంటారా, లేదంటే గుడ్ లీడర్ అంటారా? నేను ఒక విజనరీ లీడర్ అంటాను. ఆయన ఏది చేసినా ఆయన నెక్స్ట్ ఎలక్షన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ కోసం ఆలోచించే ఒక విజనరీ లీడర్ అంటాను. ఆయన ఫౌండేషన్ నుంచి స్ట్రాంగ్ చేసే వ్యక్తి. మనం ఇటుకు ఇటుకు కడితేనే ఇల్లు అవుతుంది. ఆయన ఆ ఇటుకు బేసే చాలా స్ట్రాంగ్గా పిల్లలకి మహిళలకి అందరికీ స్కీమ్స్ డైరెక్ట్ చేసి చాలా బాగా పరిపాలించిన ఒక విజనరీ లీడర్ అంటాను. మీరు చెప్పే విజనరీ లీడర్కి మరి తండ్రి అయిన రాజశేఖర రెడ్డి గారి మీద మీ అభిప్రాయం? అఫ్ కోర్స్ ఆయన ఒక విజనరీ లీడర్ కాబట్టి జగన్ గారు ఇంత మంచి విజనరీ లీడర్ అయ్యారు. ఎలా అయితే అంటారు కదా యూజువల్లీ పేరెంట్స్ పోలికలే వస్తాయి అని. సో ఐ థింక్ రాజశేఖర్ రెడ్డి గారు ఎంత మంచి లీడరో దాన్ని చూసి ఈవెన్ జగన్ గారు కూడా న్యాచురల్లీ ఇంత మంచి లీడర్ అని నేను అనగలను. థ్యాంక్ యూ. హాయ్ ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు మహాప్రెస్. థ్యాంక్ యూ.